హాయ్, మై నేమ్ ఇస్ సాయి కిరణ్. ఇవాళ మనం 3D అంటే విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఆర్ 3D కానీ ఈ ఫీల్డ్స్కి నాకు తెలిసిన కొన్ని బెస్ట్ సైట్స్ నేను చెప్పబోతున్నాను. మోస్ట్ ప్రాబబ్లీ నేను రిగ్గింగ్ గురించి మెయిన్ మాట్లాడదాం అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్. మెయిన్ థింగ్ వన్, ఫస్ట్ యాక్చువల్గా మీకు మాయా అనే మాట తెలుసుంటే, మాయా సాఫ్ట్వేర్ ఉంటుంది యాక్చువల్గా. రైట్, సో ఈ సాఫ్ట్వేర్ గురించి మీకు ఇంటర్ఫేస్ గురించి తెలిసి ఉంటే బాగుంటుంది. సారీ కట్. ఓకే, యాక్చువల్గా 3D అప్లికేషన్స్లో ఎక్కువ ప్రొడక్షన్స్లో యూస్ చేసేది మాయా. అండ్ చాలా ప్రొడక్షన్స్ వాటికి సపరేట్ సాఫ్ట్వేర్స్ వాళ్ళు ఇండివిజువల్గా డిజైన్ చేయించుకుంటారు. సో ఇప్పుడు మనం రిగ్గింగ్ గురించి మాట్లాడదాం. సో రిగ్గింగ్కి సంబంధించి అసలు ఇనిషియల్గా మీకు మాయా ఇంటర్ఫేస్ గురించి మీరు ఒకవేళ నేర్చుకుని ఉంటే దాని నెక్స్ట్ స్టెప్ ఏంటనేది నేను చెప్తాను. ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ రిగ్గింగ్ అనే ఒక బుక్ ఉంది. ఇది 3 వాల్యూమ్స్ ఉంటుంది. ఆర్ట్ ఆఫ్ రిగ్గింగ్ 1, 2, 3 ఇది అమెజాన్లో మీకు దొరుకుతుంది. సో ఆర్ట్ ఆఫ్ రిగ్గింగ్ 1, 2, 3 ఇవి ఫాలో అయితే చాలా వరకు మీరు నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుంది ఇది, కానీ ఇట్ వాస్ సో గుడ్. చెప్తున్నాను, ఇట్ వాస్ సో గుడ్. నేను ఆర్ట్ ఆఫ్ రిగ్గింగ్ వాల్యూమ్ 1 చదివాను. మీరు జనరల్గా ఇక్కడ ఆర్ట్ ఆఫ్ రిగ్గింగ్ బుక్ క్లిక్ చేసి అసలు జనరల్గా రివ్యూస్ చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ ఆర్ట్ ఆఫ్ రిగ్గింగ్తో పక్కన పెడితే, ఒకవేళ మీరు 3 వాల్యూమ్స్ కొనుక్కోలేకపోయినా ఆర్ట్ ఆఫ్ రిగ్గింగ్ వాల్యూమ్ 1 కొనండి. ఓకే, ఇవన్నీ అసలు ఏమి ఆర్ట్ ఆఫ్ రిగ్గింగ్ 1 కొనండి. ఒకవేళ అది కూడా కొనలేని పరిస్థితిలో ఉంటే ఇది పక్కన పెట్టండి. డిజిటల్ ట్యూటర్స్ అని ఒక సైట్ ఉంది. ఈ సైట్లో ఎలా ఉంటుందంటే సాఫ్ట్వేర్స్ మాయా 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 యా ఈ సైట్లో అయితే మీకు అన్నీ కావాల్సిన ట్యూటోరియల్స్ అన్నీ ఉంటాయి, కానీ లిమిటెడ్లో ఫ్రీ ఉంటాయి, మిగతావి పే చేయాలి ఉంటుంది. సో చూడండి, మోడలింగ్, టెక్స్చరింగ్, రిగ్గింగ్, యానిమేషన్, డైనమిక్స్, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. రెండరింగ్, లైటింగ్, స్క్రిప్టింగ్ కూడా ఉంటుంది. పైప్ లైన్ వాళ్ళ ఇదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒక సిరీస్ ఉంటుంది, ట్రాన్స్ఫార్మర్ సిరీస్. అంటే ట్రాన్స్ఫార్మర్ ఎలా బిల్డ్ చేయాలి, ఎలా టెక్స్చర్ చేయాలి, ఎలా రిగ్ చేయాలి, ఎలా యానిమేట్ చేయాలి, ఎలా కామ్ చేయాలి. సో ఒక పైప్ లైన్, ఒక ఇండస్ట్రియల్ పైప్ లైన్లో ఎలాంటివి ఫాలో అవుతారో అవన్నీ ఫాలో అయిన టెక్నిక్స్ అన్నీ బేస్ చేసుకొని చెప్పే ట్యూటోరియల్ అది. సో ఇది ఫస్ట్ దీనికి వెళ్ళాలంటే మీకు మినిమం బేసిక్స్ అన్నీ కొన్ని తెలిసి ఉండాలి. సో ఇవి ప్రిఫర్ చేస్తాను నేను. కావాలంటే గెట్ స్టార్టెడ్లోకి వెళ్ళి ఏదైనా, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే డైరెక్ట్ రిగ్గింగ్లోకి వెళ్ళిపోవడం కానీ, మోడలింగ్లోకి వెళ్ళిపోవడం కానీ ఇలా కన్నా మీరు గెట్ స్టార్టెడ్లోకి వెళ్తే మీకు జస్ట్ అంటే ఇప్పుడు అసలు మాయా అంటే ఏంటి అవన్నీ ఏమి తెలియని వాళ్ళకి ఇదనమాట ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ టు మాయా 2014 ఇలాంటి సిరీసెస్ మీరు సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. ఇనిషియల్గా మీరు అసలు స్టార్ట్ అవ్వాలి అనుకుంటే. సో ఇక్కడ నుంచి మీకు బేసిక్ స్టార్ట్ అవుతుంది. ఇదేంటంటే జస్ట్ ఇప్పుడు ఇక్కడ షాట్ ఉంటుంది, జస్ట్ ఒక ఏరోప్లేన్, ఒక ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఇలా జస్ట్ పైకి వెళ్తూ ఉంటుంది. సో ఈ షాట్ మొత్తం ఓవరాల్గా మనతో చేపిస్తారు వీళ్ళు. మనకి చాలా క్లాసెస్ ఉంటాయి ఇందులో, ఓవర్ దాన్ చాలా ఉన్నాయి, 81 ఉన్నాయి ఇక్కడ. సో ఇదేంటంటే మనకి మోడలింగ్ నుంచి టెక్స్చరింగ్, లైటింగ్ ఇవన్నీ ఓవరాల్ బేసిక్స్ అన్ని టచ్ అవుతాయి వెళ్తాయి. సో ఫస్ట్ ఇనిషియల్గా ఇలాంటిది ఒకటి కవర్ చేసామనుకోండి, మనకి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. మెయిన్ పాయింట్ ఏంటంటే కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత పక్కన పెడితే, ఫస్ట్ కాన్ఫిడెన్స్ వస్తుంది మెయిన్. కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మీకు అసలు ఏ డిపార్ట్మెంట్లో ఇంట్రెస్ట్ ఉందనేది దీని తర్వాత గెస్ చేయడం చాలా కష్టం. ఒకవేళ మీకు చెయ్యంగా ఇంట్రెస్ట్ అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఎందుకంటే ఈ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉన్నాడు ఎలాంటి డిపార్ట్మెంట్లో కన్నా దూకడానికి ఈజీగా ఫీల్ అవుతాడు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఏ డిపార్ట్మెంట్ అన్నా ఒకటే, అది ఏదైనా సరే, రిగ్గింగ్ కానీ అవ్వండి, యానిమేషన్ అవ్వండి. నేను రిగ్గింగ్లోకి దిగాను కాబట్టి నేను రిగ్గింగ్ని కంటిన్యూ చేస్తాను. కానీ ఇది ప్రతి డిపార్ట్మెంట్ చాలా బాగుంటుంది, ప్రతి డిపార్ట్మెంట్ కేకలా ఉంటుంది. కాకపోతే మనం కేకలా
నేర్చుకుంటే కేకలా ఉంటుంది, బొంగులా నేర్చుకుంటే బొంగులానే ఉంటుంది. సో మ్యాటర్ ఏంటంటే భయ్యా, మనం మళ్ళీ టాప్ మారిపోతున్నా. సో నేర్చుకోవడానికి ఇది ఒక రిసోర్సు. లేదు నా దగ్గర అసలు డబ్బులు లేవు, అసలు ఏమీ లేదు, ఒక 500 పెడితే మనం నేర్చుకోవడానికి ఒక ఛాన్స్ దొరుకుతుంది. అదే మన యూట్యూబ్లోకి వెళ్ళి కొట్టిస్తే మాత్రం చాలా ట్యూటోరియల్స్ వస్తాయి మీకు. సపోజ్ జనరల్గా యూట్యూబ్లో మీరు జనరల్గా అసలు ఇంట్రడక్షన్ టు మాయా అని కొట్టినా మీకు చాలా క్లాసెస్ వస్తాయి. కానీ ఒక గైడ్లైన్ ఉండడం మంచిది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ, అసలు ఎలా స్టార్ట్ అవ్వాలనుకున్నా కానీ, మీకు ఎలా అంటే ఇప్పుడు కొంతమంది చెయ్యాలని ఉంటుంది, కానీ ఏ ఇన్స్టిట్యూట్లో బాగా చెప్తారు, ఏ ఇన్స్టిట్యూట్లో బాగా చెప్పరో ఎవరికి తెలియదు. అన్ని ఇన్స్టిట్యూట్లు తిరుగుతాం, కానీ టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను, మన ఇండియాలో నాకు తెలిసి అయితే ఇండియాలో మనకు తెలియదు, కానీ హైదరాబాద్లో, విజయవాడలో బాగా చెప్పే ఇన్స్టిట్యూట్లు ఉన్నాయో లేదో తెలియదు, కానీ వాటికన్నా బాబుల్లా చెప్పే క్లాసెస్ మాత్రం యూట్యూబ్లో దొరుకుతాయి. టు బీ ఫ్రాంక్ చెప్తున్నా, ప్రొఫెషనల్స్ చెప్తారు, చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనం ఇంట్రో టు మాయా, ఇంట్రొడక్షన్ టు మాయా అసలు జనరల్గా ఒక బేసిక్ నుంచి స్టార్ట్ అవుతుంది. మాయా ట్రైనింగ్, లర్నింగ్ అడ్వర్టైజ్ మాయా 2015, ఇంట్రొడక్షన్ టు మాయా. ఇప్పుడు ఇలాంటివి మీరు జనరల్గా యూట్యూబ్లో చూసి ఒక 1 by 1 నేర్చుకున్నా ఈజీగా డెవలప్ అవుతుంది. లేదు ఇలా సైట్ ద్వారా మీకు మనీ ఉంటే మీరు ఇలా ఫాలో అవ్వచ్చు. లేదు కాదు అనుకుంటే ఇది లాస్ట్ ఒక్కొక్క నిమిషం నేను మళ్ళీ దీని దగ్గరికి వస్తాను, ఈ సైట్ దగ్గరికి వస్తాను. సో ఆర్ట్ ఆఫ్ రిగ్గింగ్ మీ దగ్గర ఈ సఫిషియెంట్ మనీ ఉంటే 1, 2, 3 సీరియస్ కొని ఫాలో అవ్వండి. ఇది మాత్రం అవసరం, చాలా బాగుంటుంది. లేదు మీకు అంత మనీ పెట్టలేము అనుకుంటే దీనికి వెళ్ళండి. ఇది కూడా మన వల్ల కాదు అనుకుంటే ఇదేంటంటే ఇండివిజువల్గా బేసిక్ నుంచి ఉండదు, దీంట్లో సెలెక్టెడ్ ట్యూటోరియల్స్ మాత్రమే పెడతారు. ఇందులో అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, కానీ సపోజ్ రిగ్గింగ్కి వెళ్ళాము అనుకోండి, ఇదేంటంటే జస్ట్ టాపిక్ వైజ్ ఒక బ్రీఫ్ మెయిన్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంతే. సో ఇక్కడ మనం ఇనిషియల్గా నేర్చుకోవడానికి కుదరదు. సో ఇది కానీ ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ మనం ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళకి చాలా బాగా పనికి వస్తుంది. చాలా కొత్త కాన్సెప్ట్స్ అన్ని ఓన్లీ సెలెక్టెడ్ కాన్సెప్ట్స్ మాత్రమే పెడతారు ఈ సైట్లో. నాకు తెలిసినంత వరకు ఇది నాకు బాగా నచ్చింది. సో నేను అందుకనే చెప్తున్నాను. సో ఇంకా నెక్స్ట్ అంటే ఈ సైట్ పక్కన పెడితే ఆర్ట్ ఆఫ్ రిగ్గింగ్, మీద డబ్బులు ఉంటే కొనండి, లేకపోతే లేదు, మనం ఏం చేయలేము. ఇంకా ఇది కూడా అంతే, మనీ ప్రాసెసే. కాకపోతే ఇందులో ఏంటంటే కొన్ని ఇదిగోండి, మీరు మామూలుగా ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఫ్రీ డెమో అని కొన్ని క్లాసెస్ ఉంటాయి, కానీ చాలా లిమిటెడ్ క్లాసెస్ ఉంటాయి. కానీ మిగతాదంతా మనీ పెట్టి తెప్పించుకోవాల్సిందే. ఇంకా కొన్ని చాలా సైట్స్ ఉన్నాయి. లేదు కాదు అనుకుంటే, మీకు ఒకవేళ కావాలి అనుకుంటే నేను ఇప్పుడు ఛానల్ మీకు ఎలాగా అంటే మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా, ఎలాంటి హెల్ప్ అన్నా ఈ 3D సైడ్ నుంచి నేను చేయడానికి రెడీగా ఉన్నాను. సో మీకు ఏదన్నా కావాలి అంటే నేను ఇప్పుడు చేసే వీడియో కింద కామెంట్ రాయండి మీకు ఎలాంటి హెల్ప్ కావాలో. సో మ్యాక్సిమం నాకు పాసిబిలిటీ ఉంటే నేను హెల్ప్ చేయగలను. ఇంకోటి భయ్యా చెప్తున్నాను, హైదరాబాద్లో ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమాకండి. జాయిన్ అయితే బొక్కే. అది ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్ అన్నా, ఎంత చిన్న ఇన్స్టిట్యూట్ అన్నా, ఎవరన్నా మీకు ఇండస్ట్రీలో తెలిసి ఉండి వాళ్ళ ద్వారా గైడెన్స్ తీసుకొని నెట్లో ట్యూటోరియల్స్ చూసి నేర్చుకుంటే చాలా బెస్ట్. అనవసరంగా డబ్బులు దొబ్బేయటం మాకండి, అది మెయిన్ మ్యాటర్. ఎందుకంటే ఇక్కడ నెట్లో చూసి చెప్పే వాళ్ళే ఇన్స్టిట్యూట్లో ఉంటారు. దరిద్రం ఏంటంటే వాళ్ళు అది కూడా పూర్తిగా చెప్పేవారు. నెట్లో సగం ఉంటే ఆ సగంలో సగం మన క్లాస్లో చెప్తారు, ఆ సగం మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం పులిహోర అవుతుంది. వేస్ట్ చెప్తున్నాను. నా మాటని ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమాకండి. నాకు తెలిసినంత వరకు మేబీ కొన్ని ఉండొచ్చేమో మంచి ఇన్స్టిట్యూట్స్, అది నాకు తెలియదు. ఒకవేళ మీకు తెలిసిన వారు ఎవరన్నా జాయిన్ అయ్యి, లేదు వాళ్ళు బాగా చెప్తున్నారు నిజంగానే బాగుంది అంటే జాయిన్ అవ్వండి. నాకు తెలిసి అయితే మాత్రం గుడ్డిగా వెళ్ళి జాయిన్ అవ్వకండి, అది మెయిన్ మ్యాటర్. ఇంకా యాక్చువల్గా ఇదే నా ఫస్ట్ ట్యూటోరియల్. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏమన్నా ఉంటే చెప్పండి. నేనైతే మాత్రం ఇప్పుడు సెలవు తీసుకుంటున్నాను. నెక్స్ట్ నేను స్టార్ట్ చేసేది బేసిక్. కావాలంటే మీకు ఎవరన్నా కామెంట్ పెడితే నేనైతే బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇఫ్ ఎనీవన్ ఈజ్ గోయింగ్ నాట్ ఎవరు ఒక్క నిమిషం ఉందయ్యా.
లేకపోతే అంటే నేను కామెంట్స్ రాయమని చెప్పట్లేదు కామెడీగా, మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే ఆ ట్యూటోరియల్ని స్టార్ట్ చేస్తాను. మ్యాక్సిమం మీకు ఒకవేళ ఇంగ్లీష్లో కూడా కమ్యూనికేషన్లో ఒకవేళ ప్రాబ్లం ఉన్నా పర్లేదు, ఎందుకంటే అందరికీ ఇంగ్లీష్ రాదు కదా భయ్యా కామెడీగా. ఎందుకంటే ఇక్కడ యూట్యూబ్లో మ్యాక్సిమం అన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి, మన తెలుగు కూడా ఉంది భయ్యా. నేను ఒకటి చూశాను, మాయా తెలుగు ట్యూటోరియల్స్ అని ఉంటుంది, అది బేసిక్ ఉంటుంది, అది ఆయన బాగానే చెప్పాడు మరి ప్రస్తుతానికి. మాయా తెలుగు ఫుల్ లెంత్ మూవీయా ఉడిని తెలుగు మాయా తెలుగు ట్యూటోరియల్స్ ఇది ఉంటుంది మాయా, ఇదిగోండి బేసిక్ ట్యూటోరియల్స్. ఇది యూజర్ ఇంటర్ఫేస్ ఇవి ఉన్నాయి. మాయా ఒక సైట్ ఉంది, నేను అప్పట్లో జమానాలో మనం చూసేవాళ్ళం. ఎందుకంటే అప్పట్లో మనకి అంటే ఇంగ్లీష్ చూస్తే అర్థమైనంతగా తెలుగులో చెప్తే అర్థం అవడం వేరు. ఎందుకంటే తెలుగు మన నేటివ్ లాంగ్వేజ్ కాబట్టి మనకి ఇంకా ఈజీగా అర్థమవుద్ది, బేస్ కమాండింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. వీడియో విలాస్ ఈ సైట్ అయితే తెలుగులో మనకి ఒక ఓవరాల్ బేసిక్ వచ్చేంత వరకు చూడొచ్చు. ఇది కూడా చాలా బాగుంటుంది, ఇది ఒకటి చూడండి. ఇంకా నేను ఒక ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. సో నేను స్టార్ట్ చేసే ఇంట్రడక్షన్ ఏంటంటే రిగ్గింగ్ గురించి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఒక పారాషూట్ని రిగ్ చేద్దామని నేను స్టార్ట్ చేస్తున్నాను. నేను పెద్ద ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఏం కాదు, ఒక ఫ్రెషర్ని జనరల్గా. కాకపోతే ఏదైనా చేస్తే బాగుంటుందని చేస్తున్నాను అంతే, ఇంకేం లేదు. మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఒక బెలూన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రిగ్ చేద్దాం. ప్రతి కాన్సెప్ట్ ఏదో పైన వెళ్ళిపోకుండా ఇన్డెప్త్గా నేను చెప్తాను. అసలు మనం రిగ్ చేయడానికి పారాషూట్లో ఏముందో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూస్తే ఇక్కడ రోప్స్ ఉన్నాయి. ఈ రోప్స్, ఈ మెకానిజం, ఈ ప్రాసెస్ అంతా మనం రిగ్గింగ్ లెవెల్లో యానిమేటర్కి ఎంత ఫ్రెండ్లీగా ఇవ్వగలనేది మెయిన్ టాపిక్. సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఎలా రిగ్ చేస్తాం. అండ్ ఇంకొకటి యాక్చువల్గా ఇది పడిపోయే ప్రాసెస్లో ఉందనుకోండి. సపోజ్ ఇప్పుడు బెలూన్ ఇది గాల్లో వెళ్తుంటే స్టేబుల్గా ఉంటుంది, మహా అయితే ఈ బెలూన్ లైట్గా వెళ్తూ ఉంటుంది, ఆ ఫైర్ ఎగ్జిస్టింగ్ ఉంటుంది. సో ఇప్పుడు దీని మొత్తాన్ని నాకు ఒక మ్యాటర్ అర్థం కావట్లేదు. మెయిన్ ఏంటంటే నాకు బేసిక్ నుంచి చెప్పాలా లేకపోతే ఓవరాల్గా పైపైన చెప్పుకుంటూ వెళ్ళిపోవాలా. పైపైన అంటే ఓన్లీ రిగ్గింగ్ చూసేవాడికి చెప్తే నేను చెప్పేది అర్థమవుతుంది, కానీ బేసిక్ చెప్పేవాడికి చెప్తే అర్థం కాదు. సో ఓకే, ఫస్ట్ బేసిక్ కొంచెం అర్థం, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్నవాడికి ఎలాగో అర్థమవుతుంది కాబట్టి ఫస్ట్ బేసిక్ వాళ్ళని టార్గెట్ చేస్తున్నాను నేను. సో మ్యాటర్ ఏంటంటే యాక్చువల్గా ఈ క్లాస్ బాగా పెద్దగా ఉంటుంది, కావాలంటే పాస్ చేసి కాఫీ దాకా వచ్చి మళ్ళీ చూడండి, ఏం కాదు ఇంట్రెస్ట్ ఉంటే. ఇప్పుడు అసలు 3Dలో ఎలా ఉంటుంది, అసలు ఏమేమి ఉంటాయి అని చెప్తాను ఓన్లీ 3D గురించి. అసలు ఫస్ట్ ఇనిషియల్గా మనం డైరెక్టర్ నుంచి ఏదైనా కాన్సెప్ట్ వచ్చిందనుకోండి, స్టోరీ బోర్డ్ ఫైనల్ అయ్యి మన దగ్గరికి వస్తే దాన్ని మనం 3D ఉంటుంది. తర్వాత ఫుటేజ్ 3D VFX అనేది కొంచెం వేరు వేరంటే 3D ఏంటంటే ఒక లైవ్ ఆబ్జెక్ట్కి మనం చేసే 3D ఆబ్జెక్ట్ని మ్యాచ్ చేసి దాన్ని కామ్ చేసి ఫైనలైజ్ చేసి మనం డైరెక్టర్కి అప్రూవల్ పంపిస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఇది మనకి సపోజ్ ఒక స్కైలో పారాషూట్ లేదనుకుందాం, అక్కడ హీరో వచ్చి జంప్ చేస్తాడు. కట్ ఓకే. సో ఇది నా ఫస్ట్ ట్యూటోరియల్, నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను కానీ ఇప్పుడు చెప్తాను. చూడండి, ఒక ఎంటీ స్కై ఉంది, అందులో ఏం లేదు, కానీ ఆ ఎంటీ స్కైలో డైరెక్టర్కి ఒక 100 పారాషూట్స్ కావాలనుకున్నారు. అన్ని 100 పారాషూట్స్ తెచ్చి పెట్టాలంటే తోలు తీరిపోదు అసలు వాళ్ళకి. సో సీజీలో మనం ఈజీగా యాడ్ చేయొచ్చు, ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. సో సీజీలో యాడ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో సీజీలో యాడ్ చేయాలని అప్పుడు ఒక డైరెక్టర్కి థాట్ వచ్చింది అనుకోండి. సో అప్పుడు డైరెక్టర్ అనేవాడు మన ఈ విజువల్ ఎఫెక్ట్స్ కానీ 3D ఇండస్ట్రీని కానీ కాంటాక్ట్ అయ్యి ఇలా నాకు కావాలి అంటాడు. సో వాళ్ళు ఫస్ట్ మోడల్తో స్టార్ట్ చేస్తారు. మోడల్ అంటే దాని షేపు, దాని మనకు కనిపించేది ఉంది కదా, అదే మోడల్. కానీ మోడల్కి టెక్స్చర్ ఏంటంటే ఈ కలర్స్ కానీ ఈ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు ఈ మోడల్
షేప్ వేరు, ఈ మోడల్ షేప్ వేరు, ఈ మోడల్ షేప్ వేరు. ఇది ఇది ఒక్కొక్క ఇదేమో టైం లాగా ఉంది, ఇదేమో నార్మల్ బెలూన్ షేప్లో ఉంది, ఇదేమో కౌ షేప్లో ఉంది. సో ఇదొక మోడల్, ఇదొక మోడల్, ఇదొక మోడల్, డిఫరెంట్ మోడల్స్. సో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కదా. సో అందులో అది మోడలింగ్ డిపార్ట్మెంట్. అంటే మోడల్ మాత్రమే తయారు చేస్తారు, వాటి కలర్స్ కానీ ఏవి కలర్ ఉండవు. మనకి ఇక్కడ వ్యూ పేజ్లో మనకి కలర్ కనిపిస్తుంది, యాష్ కలర్, ఆ కలర్లో ఉంటుంది మనం మోడల్ డిజైన్ చేసినప్పుడు. సో నెక్స్ట్ టెక్స్చరింగ్ డిపార్ట్మెంట్. టెక్స్చరింగ్ డిపార్ట్మెంట్ ఏంటంటే ఈ కలర్స్ కానీ ఇవన్నీ యాడ్ చేస్తారు. కలర్స్ కానీ ఇప్పుడు ఇక్కడ మన పారాషూట్లో వుడ్ టెక్స్చర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ పార్ట్లో వుడ్ టెక్స్చర్ కనిపిస్తుంది కదా. ఈ వుడ్ టెక్స్చర్ అనేది చెయ్యాలి మనం 3Dలో చేసేటప్పుడు. ఇది చేసి ఇక్కడ అప్లై చేస్తే ఇది ఇలా కనిపిస్తుంది, లేదంటే మనకి ఈ కలర్లో కనిపిస్తుంది. సో ఏదైనా సరే ఈ కలర్ కానీ ఈ కలర్ ప్రతిదీ టెక్స్చర్ చేయాల్సిందే. టెక్స్చర్ చేసిన తర్వాత ఈ మిడిల్లో రిగ్గింగ్కి వెళ్ళిపోద్ది, రిగ్గింగ్ చేయడానికి. సో రిగ్గింగ్కి వెళ్ళిపోద్ది. రిగ్గింగ్ చేసేటప్పుడు టెక్స్చరింగ్ కూడా చేస్తారు కొంతమంది ఏంటంటే టెక్స్చరింగ్ అయిన తర్వాత రిగ్గింగ్ చేస్తారు. సో రిగ్గింగ్ అయిపోయిన తర్వాత మోల్డింగ్ టెక్స్చరింగ్ అయిపోయింది. రిగ్గింగ్ అంటే ఏంటంటే దీని ఇంటర్నల్ సెటప్. ఇప్పుడు రిగ్గింగ్ తర్వాత యాక్చువల్గా యానిమేషన్ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్కి మనం ఈ పారాషూట్ ఇచ్చేస్తాం. వాళ్ళు ఆ షార్ట్లో పెట్టాలంటే దాన్ని మూవ్ చేయాలి కదా. మూవ్ చేయాలంటే మూవ్ని ఇక్కడ యానిమేషన్ అంటారు. యానిమేషన్ చేయడానికి ఈ బెలూన్కి కొన్ని కంట్రోల్స్ ఇస్తాం. సో సపోజ్ ఇక్కడ రోప్ ఉంది కదా, పడిపోయేటప్పుడు ఈ రోప్స్ బెండ్ అవ్వాలంటే ఈ రోప్స్ బెండ్ అవ్వడానికి కంట్రోల్స్ ఇస్తాం. ఆ కంట్రోల్స్ యూస్ చేసి యానిమేటర్ అనేవాడు యానిమేట్ చేస్తాడు. సో అలానే ఈ బాస్కెట్ కానీ ప్రతిదీ ఇండివిజువల్గా, ఎందుకంటే షార్ట్లో ఎలాగా ఇది పడుతుందో న్యాచురాలిటీగా. ఎందుకంటే మన 3D ఏంటంటే మ్యాక్సిమం న్యాచురాలిటీని బేస్ చేసుకొని మనం డిజైన్ చేస్తాం. కానీ వాటికి కొన్ని ఆర్టిస్టిక్ బేస్ చేసుకొని కొన్ని ఎక్స్ట్రాగా నాన్ రియల్ ఆబ్జెక్ట్స్ని యాడ్ చేస్తాం. సో మ్యాటర్ ఏంటంటే సింపుల్గా దీన్ని రిగ్ చేస్తాం, కొంచెం కాంప్లెక్స్ అయిపోతుంది మ్యాటర్. సో రిగ్ చేయడం ఏంటంటే కంట్రోల్స్ ఇవ్వడం మెయిన్ మ్యాటర్. ఏంటంటే ఇది మూవ్ చేయడానికి, అది మూవ్ చేయడానికి, ఈ బాస్కెట్ మూవ్ చేసుకోవడానికి కంట్రోల్స్ ఇస్తాం యానిమేటర్ అవి యూస్ చేసి యానిమేట్ చేస్తాడు. తర్వాత ఈ ఫైర్ అనేది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇక్కడ ఫైర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. అది ఎఫెక్ట్స్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది. ఎఫెక్ట్స్ డిపార్ట్మెంట్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళు ఈ ఫైర్ గురించి కానీ ఇంకోటి ఎయిర్ తగిలినప్పుడు ఈ బెలూన్ సిమ్యులేట్ అవుతూ ఉంటుంది. సిమ్యులేట్ అంటే కదులుతూ ఉంటుంది. సో అలాంటివన్నీ ఎఫెక్ట్స్ డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేస్తారు. ఎఫెక్ట్స్ డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేసిన తర్వాత మొత్తం ఇవన్నీ కలిపి ఎఫెక్ట్స్ డిపార్ట్మెంట్. ఇంకోటి ఈ బెలూన్ని ఇప్పుడు షార్ట్లో తీసుకొని పెడితే షార్ట్ మనకి ఇప్పుడు ఇక్కడ ఈ స్కైలో ఉన్న లైటింగ్కి ఈ బెలూన్కి ఆ లైటింగ్ మీద పడి ఇది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడ లైటింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. లైటింగ్ అనే డిపార్ట్మెంట్ కూడా ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఒరిజినల్గా ఆ షార్ట్లో ఉన్న లైటింగ్ని 3D అనే ఈ మాయా సాఫ్ట్వేర్ ఉంది కదా, ఈ సాఫ్ట్వేర్లో డిజైన్ చేస్తారు మొత్తం. సో చేసిన తర్వాత అలా చేసి ఇలా మ్యాచ్ చేస్తారు. అది చాలా టఫ్ అంటారు, మనకు అంత ఐడియా లేదు లైటింగ్ గురించి. కానీ టు బి ఫ్రాంక్ చాలా టఫ్, ఎందుకంటే న్యాచురల్ లైట్ని బేస్ చేసుకొని డిజైన్ చేయాలి కాబట్టి కష్టమే కొంచెం. చెప్పాలంటే కష్టం అంటే పెద్ద మ్యాటర్ కాదు, ఎందుకంటే మనకి ఇష్టం ఉంది కూడా కష్టం ఉంది అంటారు కదా. సో అంతే. ఓకే, నెక్స్ట్ లైటింగ్ అయిపోద్ది. సో ఇదంతా అయిపోయిన తర్వాత తీసుకొచ్చి షార్ట్లో పెట్టి పెట్టి దాన్ని కాంప్ చేస్తారు. కాంప్ అంటే కొంచెం కలర్ కరెక్షన్ కానీ ఇవన్నీ ఉంటాయి. అది వేరే డిపార్ట్మెంట్ లాగా ఉంటుంది, దాని పక్కన మీద ప్రస్తుతానికి. సో ఇది మొత్తం 3D ప్రాసెస్. సో ఇందులో మనం ఏం చేస్తామంటే ఒక మోడల్ రఫ్గా తీసుకుందాం అనుకుంటున్నాను. డౌన్లోడ్ కానీ ఎక్కడైనా ఫ్రీగా దొరుకుతుంది. లేదు కాదంటే మోడల్ డెవలప్ చేయాలి, కానీ నేను చాలా రఫ్గా డిజైన్ చేస్తాను. మోడల్ మాత్రం ఏ పార్ట్స్ అయితే హైలైట్లు ఉన్నాయో అక్కడ మాత్రం నేను డీటెయిల్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో కుదిరితే మోడల్ తీసుకొని వస్తాను ఎలాగోలాగా. నేను మెయిన్ చెప్పబోయేది రిగ్గింగ్ అసలు బెలూన్కి ఎలా చేయాలి చేద్దాం అనుకుంటున్నాను. అంతే, నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై. పండగ చేసుకోండి, ఉంటా. బై.